104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో 104 ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి కావస్తున్నా 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఉద్యోగులను కొనసాగించడమే కూటమి ప్రభుత్వం చేసే గొప్ప మేలుగా చెబుతూ వేతనాలు పెంచడంపై దాటవేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్, సతీష్, సువర్ణరాజు, కాళీష, దుర్గాప్రసాద్, రవి, పాపారావు, సుబ్రహ్మణ్యం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 104 ఉద్యోగులందరినీ కూడా వేటేజ్ మార్కులు ఇచ్చి ప్రభుత్వ నియామకాలలో వేటేజ్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అరవిందో ఇవ్వాల్సిన బకాయిలు 5 సంవత్సరాలుగా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ 1 సంవత్సరమే ఇచ్చారు. మిగతా 4 సంవత్సరాల ఇంక్రిమెంట్తో పాటు మాకు రావాల్సిన ఈఎల్స్ కానీ అరవిందో నుంచి రావాల్సిన ప్రతి పైసా కూడా మాకు ఈ ప్రభుత్వం ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే యాజమాన్యానికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జీతాలు తగ్గించకుండా మాకు ఇంక్రిమెంట్లతో సుద్ధా వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా 104 ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో మా సమస్యలను, మా డిమాండ్లు ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఉద్యోగులందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. సిటీసీని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా పిఎఫ్ వాటాను 2 వాటాలు కూడా ఉద్యోగి నుంచే వసూలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఉద్యోగి సగటున 2,500 రూపాయల దాకా నష్టపోతున్నాడు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, సుదీర్ఘంగా మేము 104లో ఉద్యోగం చేసి మా కుటుంబాలను మేము పోషించుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వానికి ఇటు పేద ప్రజలకి ఆరోగ్యాల కోసం మేము మధ్య వారధులుగా పనిచేస్తూ ఉన్నాం. అలాంటి మాకు ఈరోజు కష్టం వచ్చింది. ఆరోగ్యము పాడైపోతే అందరికి మేము వెళ్ళి మేము వారికి సర్వీస్ చేస్తూ ఉన్నాం. కరోనా సమయంలో కూడా మేము ఎంతగానో ప్రైవేట్ హాస్పిటల్ అన్ని మూతపడిన సందర్భాల్లో మేము గ్రామానికి వెళ్ళి ఆ బీపీ షుగర్ పేషెంట్లకు, ఇతర వైద్యులందరికీ మేము కూడా ఎంతగానో సేవ చేసాము. అలాంటి మాకు ఈ రోజున ప్రభుత్వం పెద్దపేట పోయి మాకు ఉన్న జీతం కంటే తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి మినిమం టైం స్కేల్ మాకు అందరికి కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ రోజున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం కూడా మా దగ్గర నుంచి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పిఎఫ్ వాటా ఏదైతే ఉందో ఆ వాటా కూడా అరవిందో యాజమాన్యం ఇవ్వలేదు. అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇప్పుడు అరవిందో యాజమాన్యం వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆ బకాయిలన్నీ కూడా మాకు చెల్లించాలి. లేని పక్షంలో మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఉద్యోగిగా మేము నష్టపోతూ ఉన్నాము. గతంలో ప్రభుత్వ పెద్దలుగా మీరిచ్చిన హామీని మేము అడుగుతూ ఉన్నాము. మాకు కేవలం 3% మాత్రమే మాకు ఇస్తూ ఉన్నారు. గతంలో కూడా మాకు 3% మాకు చెల్లించారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. యాజమాన్య వాటా యాజమాన్యం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.